2 కూటములు వారు ఏర్పాటు చేసుకుని ప్రభుని కనపరుస్తున్నారు. దేవుని స్తోత్రం. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించను గాక. చిన్ననాటి నుంచి కూడా మరి యేసు బ్రహ్మ గారు ప్రభువుని ఎరిగిన బిడ్డే ప్రభులోకి వచ్చిన తర్వాత పెద్దవారైన తర్వాత మరి మాకు వారు పరిచయాలు అంతగా లేకపోవటం, దేవునికి కాస్త మధ్యలో దూరంగా ఉండటం, ఆయనను ప్రభుని మరలా తెలుసుకుని వెంటనే ప్రభువులో బహుబలంగా నిలబడటం వల్ల మరి యేసు వారు వచ్చిన కష్టాలన్నింటినీ కూడా యేసు వారు విడుదల చేసి క్షేమంగా సంతోషకరంగా ఉంచడానికి హల్లెలూయా, దేవునికి ఘనత మహిమ ప్రభావం చెందునుగా. యేసు ప్రభు వారు ఎంత గొప్ప దేవుడు అని అంటే, నిజంగా ఈ కుటుంబం నశించిపోయే స్థితిలోకి వెళ్ళిపోయినది. నశించిపోవడానికి వెళ్ళిపోయిన స్థితిలో నుంచి యేసు వారు వెతికి రక్షించిన మహానీయుడు, ఆ మహాదేవుడు. హల్లెలూయా. యేసు వారు చాలా గొప్ప దేవుడు అండి, మంచి దేవుడు, చల్లని దేవుడు. ఆయన అంత మంచివారు ఎవరు? ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి దేవుడిలో ఉండే గుణాలు ఏంటంటే మంచితనమే ఎక్కువ ఉంటుంది. హల్లెలూయా. ఆయన మంచి దేవుడై ఉన్నాడు, ఆయన చల్లని దేవుడు. ఆయన కుడి చేతిలో దీర్ఘాయుష్యం ఉంది, ఎడమ చేతిలో ధనవగంత ఉన్నది. ఆయన పాదం దగ్గర శాంతి సమాధానం ఉన్నది. ఆయన చల్లని చూపులో చల్లగా చూస్తాడు.